ప్రస్తుతం సమాజంలో తనకున్న గుర్తింపు ఎంతో ప్రత్యేకమంటూ ఈ లేటెస్ట్ పోస్ట్ ద్వారా ఉపాసన చెప్పుకొచ్చింది. అందుకు 77 కోట్ల అపోలో సామ్రాజ్యానికి వారసురాలినో, స్టార్ హీరో రామ్ చరణ్కు భార్యనో కాదని వివరించింది ఉపాసన. ఈ 77 కోట్ల సామ్రాజ్యానికి మించిన నాపై నాకున్న పట్టుదల, నాలో ఉన్న మానసిక ధైర్యం వల్లే ఈ గుర్తింపు అంటూ తెలిపింది. ఉపాసన ఇన్స్టా పోస్ట్ ద్వారా తన ప్రయాణాన్ని, మహిళా సాధికారతను వివరిస్తూ కొన్నిసార్లు తనపై తనకే సందేశం కలిగేదంటూ, అప్పుడప్పుడు నిరాశపడేదానిని, మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో మొదలు పెట్టేదానినంటూ ఉపాసన తెలిపింది. లింగ అసమానతలను లేకుండా మహిళలు తమ వ్యక్తిగత వృత్తికి మాత్రం సూచన చేసింది. అయితే ఓ వ్యక్తిని ఏది ప్రత్యేకంగా నిలుపుతుందన్న అంశంపై ఉపాసన ఈ పోస్టు ద్వారా వెల్లడించింది. చివర్లో ప్రతి ఒక్కరూ మీరు మీపై నమ్మకం ఉంచి సొంత నమ్మకంతోనే రాణించగలగాలనుకునే క్షణం నుండే మీరు కాస్ అవుతారని కూడా పోస్టు ద్వారా వివరించింది ఉపాసన. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కాస్ ఆదిమ అనేది రాజకీయ పార్టీ కాదని, దీని పేరిట సోషల్ ఇష్యూ మాత్రమే పంచుకోనందని సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఉపాసన ముందుకు ఎలాంటి విషయాలపై మాట్లాడనుందో అనే ఆసక్తి ఈ పోస్టు క్రియేట్ చేసింది.